ఒరిజినల్ ఫేక్ చూడండి, అది ఫేక్. లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో కురుమల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన బీఆర్ఎస్ కాంగ్రెస్లపై మండిపడ్డారు. నాయకులను ప్రలోభ పెట్టడం, వారి అనుభవాలకు వెలకట్టడం, బెదిరింపులకు పాల్పడడం వంటి చర్యలు కేసీఆర్కు అలవాటేనన్నారు. నేడు రేవంత్ రెడ్డి అదే పద్ధతి పాటిస్తున్నాడంటూ ఎద్దేవా చేశారు. ఈరోజు మల్కాగిరిలో నిండు మాసంలో ఈ దఫా మోడీ గారికి ఇక్కడ పార్లమెంట్లో నాకు మద్దతు ఇచ్చినటువంటి ఇవాళ తీర్మానం చేసేందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ మల్కాగిరి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఆనాడు కేసీఆర్ గారు ఏ ప్రయత్నమే చేసింది, నాయకులను ప్రలోభ పెట్టడం, నాయకుల అనుభవానికి వెలగట్టడం, దబాయింపులకు పాల్పడడం, అధికార దుర్వినియోగం పాల్పడి గెలవాలని ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇలాంటి వెకిలి చేష్టం 2006లో నెగ్గలేదు, 2021లో నెగ్గలేదు, ఇవాళ ఇక్కడ కూడా నెగ్గలేదు. ఇవాళ కేసీఆర్ గారు అలాంటి పని చేసే ప్రజాక్షేత్రంలో పంచబడిపోయింది. ఆ అనుభవాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకున్నట్టుగా లేదు, వారు ఎందుకో తెలిసిపడుతున్నట్టుగా కొత్త కుటుంబ సభ్యులను వాళ్ళ దగ్గర వాళ్ళందరినీ ఇదే పార్లమెంట్ కింద పనిచేయించి ఎట్టి పరిస్థితుల్లో ఈటల రాజేందర్ గారిని ఎడగొట్టాలి, ఈటల రాజేందర్ గారు గెలిస్తే ఆయనకి ఏదో ప్రమాదం